చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంత ఘంటాపదంగా చెప్పింది. తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో సరే, కొంచెం ఏ గవర్నమెంట్ కన్నా కొంత టైం ఇవ్వడం అనేది సహజం. అది బిడ్డ పుట్టగానే నడవదు కాదు కాబట్టి. సో రుణమాఫీ విషయంలో కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇష్యూస్ వల్ల కొంత జరగలేదు. సో సరే, వాళ్ళ మాట అన్నారు, సరే చేశారు, కొంత జరుగుద్ది. ఇంకా ఈ టైం ఇవ్వకుండా మీరు ఒకవైపు ఏమో మీ కేటీఆర్ గారేమో అక్కడ చేవేళ్లలో ఇష్యూ చేస్తారు, హరీష్ రావు గారేమో ఇంకో దగ్గర గుళ్ళు దగ్గరికి వెళ్ళి అన్ని గుళ్ళు తిరుగుతారు. ఏంటి ఇదంతా? అంటే ఏం చేద్దామని, అంటే రైతులకి రెచ్చగొట్టే కార్యక్రమం ఏమైనా చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అయితే సార్, మీకు తెలియదు ఏముంది, మీరు అంతా చూసుకుంటూ వస్తున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మొత్తం ప్రతి విషయంలో, ధరణి విషయం కావచ్చు, కాళేశ్వరం విషయం కావచ్చు, ఒకటి కాదు, మొత్తం అవినీతి, తెలంగాణ అభివృద్ధి జరగట్లేదు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణను జప్తు చేసింది, వాళ్ళ చేతులలో ఉంది అని చెప్పేసి ప్రచారం ఎవరు చేసిరు? రేవంత్ రెడ్డి గారు చేసిరు. కాంగ్రెస్ కాదండి, మళ్ళీ కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ చేయలేదు, రేవంత్ రెడ్డి గారు చేసి. అయితే రేవంత్ రెడ్డి గారు చేశారు, సరే బాగుంది. రేవంత్ రెడ్డి గారి మాట ప్రజలు విన్నారు, ఓట్లు వేసిండ్రు. కానీ ఇప్పుడు మేము కానీ, యాజ్ ఏ జర్నలిస్ట్ మీరు కానీ, మీడియా ప్రపంచం కానీ, మేము కానీ, ప్రధాన ప్రతిపక్షంలో మేము కానీ వీళ్ళని అడగొద్దా? అంటే ఎన్నికల కంటే ముందు, ఓట్లు వేసుకుంటే ముందు మీరు కండిషన్స్ పెట్టలేదు, తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ప్రజలు మిమ్మల్ని నమ్మకపోతే మళ్ళీ దేవుళ్ళ మీద ఓట్లేస్తారు, తర్వాత సోనియమ్మ మీద ఓట్లేస్తారు, తల్లిదండ్రుల మీద ఓట్లేస్తారు, అన్నీ మీరే చేసారు. సరే చేసారు, బాగుంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాతనన్నా మీరిచ్చిన మాటనే మేము అడిగినంత మాత్రాన ఏం పాపం చేసినాం? బీఆర్ఎస్ ఏం పాపం చేసినాం? అడగొచ్చు, దానికి సమయం సందర్భం కొంచెం అవకాశం ఇవ్వాలి కదా. అవును, అవకాశం మా దగ్గర ఎక్కడదండి? అవకాశం అంతా వాళ్ళ దగ్గరనే కదా, కాంగ్రెస్ దగ్గరనే ఉంది కదా అవకాశం అంతా. మా దగ్గర ఎక్కడది? మా దగ్గర లేదు. ఏం సాంకేతికపరమైన లోపాలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక మాట అండి, ప్రజలు నమ్మేటటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలను చెప్తే ఎవరైనా నమ్ముతారు. ఆధార్ కార్డు ఇచ్చిన మొత్తం మీరు చెక్ చేయండి, ఆధార్ కార్డులు ఎక్కడైనా నంబర్లు తప్పు ఉంటాయండి? విచిత్రమైన పరిస్థితి. ఎవరు నవ్వుతారు? ప్రజలు నవ్వుతారు. మరి ఆధార్ కార్డులకు కొన్నిటికి లేనందుకు కానీ మేము ఇవ్వలేకపోయినాం. సాంకేతిక లోపాలు వచ్చాయి. ఇప్పుడు సరే, సాంకేతిక లోపాలనేమో కొందరు అంటారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి అసలు యాక్చువల్గా కావాల్సింది 54,000 కోట్లు అండి, కానీ వీళ్ళకి లెక్క తేలింది 49,000 కోట్లు. దాంట్లో ఫైనల్గా చేసింది 40,000 కోట్లు. ఇది ఫైనల్. నేను కడుపు కాల్చుకుంటానో, నేను ఇంకోటి ఏమన్నా చేస్తానో, నేను ఒకసారి ఒక సంవత్సరం కాదనుకుంటే నేను మొత్తం ఇచ్చేస్తా అని ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, సంతోషం. మరి 40,000 పోయి ఈరోజు 31,000 ఎట్లయింది? 31,000 పోయి 26,000 ఎట్లయింది? 26,000 పోయి 11,000 ఎట్లయింది? 11,000 పోయి ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నోటి మీద, ఎందుకంటే ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి బ్యాంకర్ల ముందు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఇది ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్. రాజకీయంగా ముఖ్యమంత్రి ఏమన్నా 1,00,000 మాట్లాడవచ్చు, ఈయన అబద్ధం ఆడడానికి 7,500 కోట్ల రూపాయలు మాత్రమే జమ అయినాయి, ఇంకా ప్రాసెస్లో ఉంది అని చెప్పారు. మేమేమంటున్నామంటే, మిమ్మల్ని ఇన్ని మాటలు ఎవరు చెప్పమన్నారు? ఉండేదే చెప్పితే అయిపోతుంది కదా. మీరు ఎందుకు అట్లా మీరు మాట మారుస్తూ చెప్పడం వల్ల ప్రతిపక్షాలకు మీ మీద విశ్వాసం పోతుంది, ఇక్కడ మీడియాకు విశ్వాసం పోతుంది, ప్రజలకు విశ్వాసం పోతుంది అంటున్నాం. కానీ మేమేమంటున్నామండి, గోక్కున్నది వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా, 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తాం, 3కి 4 ఇస్తాం, 4కి 5 ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పింది మీరు. ఇప్పటిదాకా ఇయ్యింది మీరే కదా. 6 గ్యారెంటీలు కుర్సీ మీద కూర్చోగానే మొదటి సంతకం రుణమాఫీ 2 లక్షలు పోయి తీసుకుపోండి అన్నది ఆ పెద్ద మనిషి కదా. ఒకటి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, మీకేమన్నా రోషం ఉంటే మీరు కాళేశ్వరంలో పోయి సాగుండి రాజీనామా చేయి నువ్వు ఫస్ట్, నేరుగా 31,000 కోట్ల రూపాయలు వేసేసిన అని చెప్పారు. మరి ఈ రోజు లెక్క తెలిస్తే అదే బట్టి విక్రమార్క గారు 7,500 కోట్లు వేసామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మరి రాజీనామా ఎవరు చేయాలి? హరీష్ రావు గారు చేయాలనా, రేవంత్ రెడ్డి గారు చేయాలనా, బట్టి విక్రమార్క గారు చేయాలి? మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను.
సరే ఇప్పుడు ఆయన మీరు గతంలో వాగ్దానాలు చాలా చేశారు. రాజకీయ పార్టీలు చేస్తాయి, కానీ దానికి ఎంతవరకు సాధ్యం అవుతుంది, సాధ్యాసాధ్యాల మీద కొంత టైం పడుతుంది కాబట్టి ఆలోచన చేయాలి. మీరు రైతులకి 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పారు, దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నారు ఇచ్చారు. మీరు చెప్పారు కదా, నేను కాపలా కుక్కలాగా పనిచేస్తాను అన్నాడు ఆయన. ఎక్కడ సార్ ఎక్కడ రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. ఎక్కడ ఇవన్నీ ఒక్క జనవాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడితే, నేను 2019 కాంటెస్టెడ్ ఎంపీ, చెవిళ్ళ పార్లమెంటు, నేను చెవిళ్ళ బిడ్డను, నా ఎంబడి రండి, ఇదే బ్రదర్స్ పోదాం. అక్కడ జాయింట్ కలెక్టర్ గారు అక్కనే ఉన్నారు, జాయింట్ గా రామ్ గోపాల్ గారు అక్కనే ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు అక్కనే ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నాది 2 జలాశయాలు నాయి, నేను చూపెడతా, ఇక్కడి నుండి పోదాము, వారం కానీ 10 రోజులు కానీ కూలగొట్టే దమ్ముంటే రండి అంటున్నాం. మేము వద్దంటలే. ఒకవేళ కేసీఆర్ గారిది కానీ కేసీఆర్ గారిది అయినా కూడా రుణమాఫీ గురించి అన్నందుకు మాట్లాడారు ఆ సందర్భం కూడా వస్తుంది, తీశారు కాబట్టి నేను ఆ సందర్భం వస్తుంది. ఖచ్చితంగా టైం వచ్చిన రోజు ఎవరు రైట్ రాజశేఖర్ గారు నిజంగానే మా నాయకులు అది FTL కింద ఉంటే పక్క, తర్వాత బఫర్ జోన్ అది నేనే కూలగొట్టుకుంటా, నాది లేనే లేదు కానీ నా సోదరులు ఉంది కాబట్టి, నా ఫ్రెండ్ ఉంది కాబట్టి నేను ఏదో లీజుకు తీసుకున్నా వాడుకోవడానికి. మరి ఆయన ఎందుకు కెలుక్కోవాలి, ఎందుకు అంటున్నాను? ఎవరైనా అడిగారా ఆయన? ఎవరైనా అడిగారా? సారిగో ఇప్పుడు హైడ్రా పెట్టింది నీకోసం పెట్టిన భయ అంటే ఏం చేస్తావు? ఎవరన్నారా? ఎవరైనా అన్నారా? రేవంత్ రెడ్డి గారు అక్రమ కట్టడాల మీద పెట్టామన్నారు కానీ కేటీఆర్ గారి మీద పెట్టామని చెప్పారా వాళ్ళు? అట్లా మాట్లాడితే రైట్ రాజశేఖర్ గారు ఇప్పుడు నిజంగా ఆయన చెప్పినట్టుగా మొత్తం లిస్ట్ పెట్టారు మీ ముందే. చెప్పండి.